టాలీవుడ్ టు బాలీవుడ్లో ఎందరో నటీనటులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా ఉన్నారు. వీరికి ఎప్పుడు పెళ్ళవుతుందా అని వారి అభిమానులు కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నారు. ఒక్క సినీ పరిశ్రమే కాదు, బుల్లితెర మీద యాంకర్లు, ఇతర నటీనటుల్లో కూడా ఇలాంటి బ్యాచిలర్స్ ఎందరో. ఇక తెలుగు స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమి పేరు కూడా ఈ లిస్టులో కనిపిస్తుంది. ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో పాటు ఆమె బిజీగా ఉంటున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగింటి లోగిళ్లకు రష్మి గౌతమి బాగా దగ్గరయ్యారు. జబర్దస్త్లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ ఆమె ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్కు ప్రియురాలుగా అతనిపై పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు రష్మి. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ దాదాపు 22 ఏళ్ళు. అంటే ఈ లెక్కన రష్మి వయసు ఎంత ఉండాలో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. హోలీ తర్వాత గ్యాప్ తీసుకున్న రష్మి తర్వాత కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్స్ట్ నువ్వే, బొమ్మ బ్లాక్ బస్టర్, బోలా శంకర్, హాస్టల్ బాయ్స్లో రష్మి గౌతమి నటించింది. సినిమాలో నటించినప్పటికీ జబర్దస్త్ షో వల్లనే ఆమెకు గుర్తింపు, గౌరవం లభించాయి. అనసూయ భరద్వాజ్ జబర్దస్త్కు, రష్మి గౌతమి ఎక్స్ట్రా జబర్దస్త్కు యాంకర్లుగా చేసేవారు. సినిమాల్లో బిజీ కావడంతో రంగమ్మత్త యాంకరింగ్ నుంచి తప్పుకున్నారు. కానీ రష్మి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నారు. తనకు కూడా సినిమాల్లో బాగానే ఆఫర్లు వస్తున్నా జబర్దస్త్ను మాత్రం విడిచిపెట్టలేదు. ఈ ప్రోగ్రాంకు హోస్ట్గా వ్యవహరిస్తూనే షోలు, సినిమా ఈవెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్ళు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి మాటలు ఎత్తకపోవడంపై అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. జబర్దస్త్ ఫేమ్ మరో స్టార్ యాంకర్ సుడిగాల్ సుధీర్తో రష్మి ప్రేమలో ఉందని, ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి. రేపో మాపో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో రష్మి పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. దీనికి కారణం ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేసిన ఫోటోలే. మెహందీ పెట్టుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న రష్మి ఓ కన్ను కొడుతూ టైమ్ టు ఫోటో బాంబ్ మై ఫీడ్ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలేం జరుగుతుంది, సుధీర్తో మ్యారేజ్ ఎప్పుడు రష్మి గారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ను బాగా దగ్గర చేసింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి పంచులు వేసుకుంటూ ప్రేమాయణం నడుపుతూ కనిపిస్తే ఆ షో సూపర్ డూపర్ హిట్ అయ్యేది. అలా ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఒకానొక దశలో ప్రేమలో పడి బ్రేకప్తో బయటకు వచ్చినట్టు తెలిపింది. అప్పుడు చాలా బాధపడినట్లు కూడా గుర్తు చేసుకుంది. అయితే ఈమెకు మూగజీవులంటే ఎంతో ప్రేమ. చాలాసార్లు తన సోషల్ మీడియాలోనూ వాటిపై స్పందిస్తూనే ఉంటుంది. ఎవరైనా వీధి కుక్కలు లేదా పశువులపై దాడి చేసి హింసించినా ముందుగా స్పందించేది రష్మినే. వాటి హక్కులపై పోరాడుతూ ఉంటుంది. అలాంటి రష్మికి ఇప్పుడు తాజాగా ఊహించిన కష్టం ఎదురైంది. శనివారం తన ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క చుట్కీని కూలిపోయింది. దీనితో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. చుట్కీ ఈ లోకాన్ని విడిచిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చింది. అనంతరం చుట్కీకి శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తాజాగా పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా చుట్కీ అస్థికలను కారులో తన వెంట తీసుకెళ్తున్న ఫోటోను కూడా షేర్ చేసుకుని రష్మి ఫీల్ అయింది. అలానే చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన పిక్స్ను కూడా నెట్టింట్లో షేర్ చేసింది రష్మి.